బామలు లేత మెరుపు తీగలు అందమైన బామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నాదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నాదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే. హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. కోన వేగంగా గోల గోల సేయంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ కాకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా ఈ రోజు మనం వచ్చేసాం కడపలోని శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఐటీ అండ్ మేనేజ్మెంట్. సో నితిన్, ఈ రోజు ఓన్లీ గర్ల్స్. మా హలో, మా గర్ల్స్ అంటే తేడా అనుకుంటా. యాక్చువల్ గా ఎప్పుడు కోవిడ్ కాలేజ్ లో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం మొత్తం బ్యూటిఫుల్ గర్ల్స్. యు నో వాట్, ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ హార్ట్. మైండ్ తో లింక్ అయ్యి హార్ట్ తో టచ్ అయ్యి ఏం మాయ చేశారు. సో మరి మొత్తానికి వాళ్ళ కాలేజీలో వచ్చేలా చేశారు. సరే, ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళ వాయిస్ లోని బేస్ చూస్తున్నావు కదా, ఫుల్ టు ఎనర్జెటిక్ గా ఉన్నారు గర్ల్స్. సో మరి అందుకే ఫస్ట్ గా ఈ రోజు గేమ్స్ కంటే ముందు వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇచ్చేద్దాం. సో మరి టాస్క్లు ఇన్ ద సెన్స్ జోక్స్ ఉంటాయి, పాటలు ఉంటాయి, డైలాగులు ఉంటాయి, అండ్ మధ్యలో వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్. సో మరి ఇలాంటి స్పెషల్ టాలెంట్స్ తో మరి వీళ్ళు మన అల్లరించాలంటే మనం ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ లోకి వెళ్ళిపోదాం. ఓకే రైట్. మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జిగాలో టాస్క్ లోకి వచ్చేసాం కాబట్టి టాస్కులు చేయాలంటే మనకి గర్ల్స్ అంటే వాణి టీం నుంచి 3 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్. సో మరి బేసిక్ గా ఎప్పుడు కోవిడ్ కాలేజ్ ఉంటారు, బాయ్స్ ని వాణి లీడ్ చేస్తుంది, గర్ల్స్ ని లీడ్ చేస్తుంటారు. సో మరి ఈ రోజు మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గర్ల్సే కాబట్టి రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ వాణి టీం అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీం. ఏమంటారు గర్ల్స్? అందుకనే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ చేయడానికి వాణి టీం నుంచి 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్. మరి మొత్తానికి వాణి టీం నుంచి 3 గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇలా అనుకుంటూ మా టీం నుంచి కూడా 3 గర్ల్స్ మరి టాస్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే రైట్. మరి ఫస్ట్ గా అయితే ఈ రోజు టాస్క్ చేయడానికి వాణి టీం నుంచి 3 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఫస్ట్ మరి వాణి టీం నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ నీ పేరు? నవ్యశ్రీ. ఫస్ట్ నీకు టాస్క్ ఏంటో చూసేద్దామా? చూడకుండా మరి ఏం చేస్తావు నువ్వు? ఆడుకుంటాం చెమ్మ చెక్క ఆట. నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఇంగ్లీష్ టైటిల్స్ కాకుండా నువ్వు నాకు సినిమా టైటిల్స్ తెలుగులో చెప్పాలి. సో మినిమం 15 మూవీ నేమ్స్ గాని చెప్పడానికి ట్రై చేయి. ఆర్ యు రెడీ? సో 3 2 1 గో స్టార్ట్. కమ్ ఆన్. ప్రేమ కావాలి, నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, ఆర్య 2, ప్రేమించుకుందాం రా, కలుసుందాం రా, లేచిపోదాం రా. నవ్యశ్రీ ఫాస్ట్ గా చెప్పాలి. ప్రేమించుకుందాం రా. To make it 15 names, fast గా చెప్పు. బాగా చెప్తున్నావు. Here we go. Start. ప్రేమ కావాలి, నువ్వు లేక నేను లేను, నువ్వు నచ్చావు, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, మనసంతా నువ్వే, బన్నీ, మాస్, హ్యాపీ డేస్. ప్రేమ కావాలి, నువ్వు లేక నేను లేను, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, సర్దార్ గబ్బర్ సింగ్, బన్నీ, ఆడ్డ, కలిసిందాం రా, నువ్వు లేక నేను లేను, పోకిరి, అత్తారింటికి దారేది, అతడు. సూపర్. ఎనీవేస్ నవ్యశ్రీ నేను ఎక్కువ ఇబ్బంది పెట్టావు. ఎనీవేస్ చాలా బాగా చెప్పావు. మధ్యలో కొన్ని మిస్ అయ్యాయి. మళ్ళీ ఫస్ట్ కాల్ స్టార్ట్ చేసి టోటల్ గా 15 మూవీస్ చెప్పింది కాబట్టి ఒకసారి నవ్యశ్రీకి గర్ల్స్ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్.
ఓకే రైట్, మరి గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి అంటే నితిన్ టీమ్ గర్ల్స్ నుంచి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ నీ పేరు? నవీనా లక్ష్మి. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే తాగుబోతులా యాక్ట్ చెయ్యాలి. ఖచ్చితంగా ఒక పెగ్ వేయాల్సిందే. వేసిన తర్వాత ఆటోమేటిక్ గా రోల్ అవుతాయి వైట్ సైడ్. మాట్లాడాలా? రైట్, నవీన అయితే టాస్క్ చేయడానికి రెడీగా ఉంది. హియర్ వి గో, స్టార్ట్. ఈ మందు కనిపెట్టింది ఎవడ్రా బాబు? ప్లీజ్ రా నాయన, నన్ను డిస్టర్బ్ చెయ్యకండి. ఎవరండి మీరు? చూస్తుంటే కనిపించట్లేదా? నువ్వెవరంటే నాకేంటి? నువ్వెవరు? ఎందుకేంటి తాగొచ్చావా ఏంటి? నువ్వెవరు? ఎక్కడ పడితే అక్కడ ఈ తాగుబోతులందరూ తాగటం, అలాంటి రోడ్ల మీద తిరిగే అబ్బాయిల్ని ఏదో ఒకటి చేయటం. నాకు అసలు ఏదో అయితే మజ్జిగ నేను తాగలను. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ నన్ను వదిలేయండి, నాకు పెళ్లి కాలేదు ఇంకా. ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. ఏ తాగుడైన స్వర్గానికి నిచ్చెనా, ఈ తాగుబోతు మారడింక సచ్చినా. మందు బాబులో మేము మందు బాబులో, మందు కొడితే మాకు మేమే మహారాజులో. కళ్ళు తాగి గంటేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఓకే రైట్, మరి నవీన లక్ష్మి చాలా చక్కగా తన టాస్క్ ని కంప్లీట్ చేసుకుంది. తాగుబోతులా యాక్ట్ చేయాలి. గర్ల్స్ అందరు గడిగా క్లాప్ కొట్టాలి నవీన లక్ష్మికి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, మరి మొత్తానికి వాణి టీం నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ నీ పేరు? డివి సుజాత. ఓకే సుజాత, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా. ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. సో నీకోసం ఒక సూపర్ సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ కి నువ్వు డాన్స్ చేయాలి. ఆర్ యు రెడీ? రెడీ. రెడీ అంట. సో తన కోసం ఒక సాంగ్ ప్లే చేయండి. సాంగ్ ప్లీజ్. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్ని నా చుట్టాలు, చెంగుమంటూ రావెత్తరిగా రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు, మాసుడాన్సు చేసేద్దాం రావే రావే రత్తాలు. నారు మనసు చూస్తావా, అది పూలు నింపిన పిస్తోలు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మరి నితిన్ టీమ్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మరి ఎవరు ఏ టాస్క్ చేయడానికి వస్తున్నారు విల్ సీ. అండ్ నెక్స్ట్ యూ కమ్ హియర్. అండ్ నీ పేరు? దుర్గా ప్రసన్న. సో రైట్ ప్రసన్న, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా. ఆర్ యూ రెడీ? రెడీ. ఓకే రైట్, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డైలాగ్ చెప్పాలి. సో రెడీ ఉన్నా? ఓకే. సో అంత జోష్ గా, అంత ఎమోషనల్ గా, అంత పవర్ఫుల్ గా చెప్పాలి. హియర్ వి గో, స్టార్ట్. ఎవడో ఒకటి కింద బతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నావు, వాడు పోయాడు, నువ్వు వస్తావా? దేవుడా దేవుడా వచ్చేదాకా ఆగేటట్లుంది ఇప్పుడు. ఎవడో ఒకటి కింద బతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నావు, వాడు పోయాడు, నువ్వు వస్తావా? ఒక్క అడుగు, ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఈ నేల మీద ఎన్నో ఏళ్లు గుడ్డకేడ్చాం, కూడుకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు నింపుకొని బతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడు పోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే సరే, ఫైనల్ గా అయితే ఇంత పెద్ద డైలాగ్ ని ఇంత చక్కగా చెప్పినందుకు ఒకసారి గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మొత్తానికి నెక్స్ట్ వాణి టీం నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో విల్ సీ. అండ్ వాట్స్ యువర్ నేమ్? యశస్విని. ఫస్ట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీ కోసం ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ ని నువ్వు విని ఆ సాంగ్ ని ప్యారడీ చేయాలి. సో మరి మొత్తానికి నీకోసం ఆ సాంగ్ ప్లే చేస్తాం. నువ్వు ఫస్ట్ ఆ సాంగ్ విని దాన్ని ఎలా ప్యారడీ చేయాలో ఆలోచించు. Yes. Here we go. Start music. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మలకు
కాదు సాంగ్ అయితే సూపర్ సాంగ్, ఓల్డ్ సాంగ్, చాలా ఫేవరెట్ సాంగ్ చాలా మందికి. ఈ సాంగ్ అయితే నువ్వు విన్నావు కదా, ఆ సాంగ్ నువ్వు ఇప్పుడు ప్యారడీ చెయ్యాలి. ఆర్ యు రెడీ? ఎస్ రెడీ. ఎస్ రెడీ. మా వాళ్ళు దేనికైనా రెడీ కాబట్టి ఫస్ట్ అయితే గో హెడ్. మా అత్తకు పిచ్చుంది, పున్నమికి వస్తుంది, నన్ను రమ్మని పిలిచింది, చెయ్యి పట్టుకొని కరిచింది, పట్టు చీరను వదిలేసింది, జుట్టునంతా కట్ చేసింది, స్లీవ్లెస్ డ్రెస్ అడిగింది, జీన్స్ ప్యాంటుతో తిరిగింది. మా అత్తకు పిచ్చుంది, పున్నమికి వస్తుంది, నన్ను రమ్మని పిలిచింది, చెయ్యి పట్టుకొని కరిచింది. మరి ఏం డీటెయిల్ పోతున్నావు? అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా. వినిపించలేదా? పిలిచింది. మా అత్త రమ్మని పిలిచింది, మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా నేను. చెప్పాలే నువ్వు. ఓకే రైట్. మరి మొత్తానికి యశస్వినికి వచ్చిన టాస్క్ సూపర్ డూపర్ గా కంప్లీట్ చేసుకుంది. సో బాగా పాడావు. అండ్ ఇప్పటిదాకా చాలా మంది ప్యారడీలు చేయమంటే ప్యారడీ సాంగ్ నే ప్యారడీ చేస్తున్నారు, కానీ నువ్వు ప్యారడీ సాంగ్ ని కరెక్ట్ గా చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బాగా ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ గర్ల్స్ ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. ఓకే రైట్. మరి మొత్తానికి నితిన్ టీమ్ గర్ల్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. అండ్ నీ పేరు? రమ్య. సో మరి రమ్యకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? ఓకే మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చెయ్యాలి. సో ఆర్ యు రెడీ? సో డాన్స్ చేస్తే ఇక్కడ ఉన్న ఫ్లోర్ అంతా పగిలిపోవాలి, భూమిలోంచి బయటికి రావాలన్నమాట. సో అలా ఉండాలి మన పవర్. సో హియర్ వి గో. ఓకే రైట్. మరి ఒక సూపర్ సాంగ్ కి డాన్స్ చేయడానికి రమ్య రెడీగా ఉంది. హియర్ వి గో. స్టార్ట్ మ్యూజిక్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా గోపేస్తే లేసిపోతే పోతే పాప లేసిపోతే పోతే పాప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే లేసిపోతే పోతే లేసిపోతే పోతే చెట్టు మీద మ్యాంగోలా వెంట పట్ట ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే లేసిపోతే కన్నే కొట్టాబంటే లేసిపోతే ముద్దే పెట్టాబంటే లేసిపోతే చెయ్యే పట్టాబట్టే లేసిపోతే రో. ఓకే దట్ వాస్ సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ బై రమ్య. నిజంగా నువ్వు చేస్తావు అనుకోలేదు. పర్ఫెక్ట్ గా నీకు వచ్చిన టాస్క్ కరెక్ట్ అనిపించింది నాకు. ఒకసారి గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి రమ్యకి. సో మరి మొత్తానికి గర్ల్స్ వారి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ ఇద్దరు ఫైనల్ గా వాళ్ళ టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఇద్దరు చాలా చక్కగా కాంపిటేటివ్ గా పోటాపోటీగా టాస్కులు మావా మీవా అన్నట్లు చేశారు. సో మీ వాళ్ళు బాగా చేశారు, మా వాళ్ళు బాగా చేశారు, కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేద్దాం. సో నితిన్ టీమ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వారి టీమ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకున్నాం టాస్క్ అయితే ప్రతి ఒక్కరు బాగా చేశారు. బట్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం గేమ్స్ లోకి. గేమ్స్ ప్రతి ఒక్కరి మధ్య కాంపిటీషన్ ఉంటుంది. నా గర్ల్స్ దగ్గర నుంచి కాంపిటీషన్ అండ్ నితిన్ గర్ల్స్ నుండి కూడా. సో మన జైల్ జిగాలో టోటలీ 4 గేమ్స్ ఉంటాయి, 4 ఫన్నీ గేమ్స్. అండ్ మనకైతే ఫన్నీ, వాళ్ళకి వెరీ టఫ్ గేమ్స్. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ ఆ గేమే పరుగు. ఓకే రైట్. మరి మొత్తానికి మనం వచ్చేసాం పర్గో గేమ్ లోకి. సో మరి పర్గో గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. సో అంటే నితిన్ టీం నుంచి 4 అండ్ వాణి టీం నుంచి 4. సో మరి ఫస్ట్ గా వాణి టీం నుంచి 4 ఎవరు వస్తున్నారో విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. 4 గర్ల్స్ వచ్చేసారు వాణి టీం నుంచి. కాబట్టి మరి పర్గో గేమ్ ఆడటానికి పరిగెట్టుకుంటూ మరి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో మరి మొత్తానికి వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు పర్గో గేమ్ ఆడటానికి. సో నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. సో మొత్తానికి మనం వచ్చేసాం పర్గో గేమ్ లోకి. వాణి టీమ్ గర్ల్స్ నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా 2 కలర్ఫుల్ బాల్స్ అండ్ ఇక్కడ మనకి స్కార్ఫ్స్ ఉన్నాయి. సో అక్కడ కనిపిస్తున్న ఆరెంజ్ కలర్ బౌల్ లో 4 బాల్స్ ఉంటాయి అండ్ ఆ బాల్స్ తీసుకొచ్చి ఈ బౌల్ లో వేయాలి. సో ఇంతకీ ఎలా వేయాలి ఏంటి అనేది మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి వాణి టీం నుంచి 4 గర్ల్స్ ముందుగా వస్తే
4 గర్ల్స్ కి ఇక్కడ 4 స్కార్ఫ్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ గా ఇక్కడ ఉన్న స్కార్ఫ్స్ ని ఇక్కడ ఉన్న 4 గర్ల్స్ కి లెగ్స్ కి ట్యాగ్ చేస్తాం. సో 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి రైట్ అండ్ లెఫ్ట్ ఇలా 2 లెగ్స్ కి జాయిన్ చేస్తాం ఇలా స్కార్ఫ్స్ తో. సో ఆటోమేటిక్ గా మీ స్కార్ఫ్స్ కట్టగానే మీ లెగ్స్ టైట్ అయిపోతాయి అండ్ మీరు వాక్ చేయలేరు కాబట్టి సో జంప్ చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ఒకవేళ వాక్ చేస్తే కింద పడి మీ ముక్కులన్నీ పగిలిపోతాయి. సో అలా కాకుండా జంప్ చేస్తూ అక్కడ ఉన్న ఆరెంజ్ కలర్ బాల్ దాకా వెళ్ళాలి. దాంట్లో 4 బాల్స్ ఉంటాయి. సో ఈచ్ పర్సన్ ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ యాజ్ టీస్ వెనకాలకి జంప్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ ఎల్లో కలర్ బాల్ లో వేయాలి. సో యాక్చువల్ గా గర్ల్స్ ఇద్దరు అనుకుంటున్నారు చాలా స్మూత్ గా సరదాగా స్లోగా వెళ్ళి తీసుకొద్దాం అనుకుంటున్నారు. కానీ అలా కాదు. మన పర్గో ఓన్లీ డిపెండ్స్ ఆన్ టైమర్. సో మరి తక్కువ టైంలో నితిన్ టీమ్ గర్ల్ చేస్తారా, తక్కువ టైంలో వాణి టీమ్ గర్ల్ చేస్తారా అనేదే మన పర్గో గేమ్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ గర్ల్స్ ఇందాక నుంచి ఈగర్లీ వెయిటింగ్. సో నేను వద్దంటున్నా వాళ్ళు ఆడతారన్నా కూడా వీళ్ళు వినట్లే, మేమే ఆడతాం వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అని అంటున్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో, కమ్ ఆన్. ఓకే రైట్, మరి పర్గో గేమ్ ఆడటానికి మా 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. ఓకే రైట్, మరి మొత్తానికి పర్గో నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఇది చాలా ఫనీ గేమ్ అని మా గర్ల్స్ ఆడాక కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికి తెలియలేదు. అండ్ ఈ డిఫరెంట్ గేమ్ ని పర్గోని నెక్స్ట్ ఆడటానికి వాణి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో, కమ్ ఆన్. పర్గో గేమ్ ఆడడానికి నా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ మీరు వాక్ చేయకండి, జంప్ చేస్తూ వెళ్ళండి అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగా రావడానికి ట్రై చేయండి. ఆర్ యు రెడీ గర్ల్స్? yes get set go. ఓకే రైట్, మరి మొత్తానికి పర్గో కంప్లీట్ చేసుకున్నాం. వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ చాలా చక్కగా ఈ గేమ్ ని ఆడారు. సో మరి ఫైనల్ గా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. సో వాణి టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని చాలా డిఫరెంట్ గా ఆడారు అండ్ చాలా విచిత్రంగా ఆడారు. మధ్యలో పడి పాపం ఆమెకి మోకాలు చిప్పలు వాసిపోయాయి. సో ఎనీవేస్, మరి ఫైనల్ గా ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్ స్కోర్ కి వెళ్ళిపోదాం. సో మరి ఈ రోజు ఈ గేమ్ లో విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు. సో ఆ ఒకళ్ళే ఎవరవుతారో తెలియాలంటే ఫస్ట్ వాణి టీమ్ గర్ల్స్ స్కోర్ తెలుసుకోవాలి. మా గర్ల్స్ పర్గోలో చేశారు విత్ ఇన్ 2 minutes 10 seconds లో. 2 minutes 10 seconds లో చేస్తే మరి మా గర్ల్స్ పర్గో కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute లో. సో మరి ఫైనల్ గా ఈ రోజు పర్గో విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ అండ్ కమ్ ఆన్ గర్ల్స్. విన్నర్స్ ఈ రోజు నితిన్ టీమ్ గర్ల్స్ కాబట్టి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ట్రై గర్ల్స్. ఇలాంటి ఆటలు ఇంకోసారి ట్రై చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. లెట్స్ వెల్కమ్ దెమ్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా. ముట్టుకున్నదే ఉలవలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే.
ఓకే రైట్, మరి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మరొక డిఫరెంట్ అండ్ ఒక సూపర్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే హెడ్ విత్ మాస్. ఓకే రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం హెడ్ విత్ మాస్ గేమ్ లోకి. సో మరి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడాలంటే మనకి వాణి టీం నుంచి ఇద్దరు అండ్ నితిన్ టీం నుంచి ఇద్దరు కావాలి. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారు పిలిచి కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్, మరి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి మా ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ విల్ గో ఆన్ టు వాణి టీమ్ గర్ల్స్. ఓకే, మరి మొత్తానికి 4 గర్ల్స్ నితిన్ టీం నుంచి వాణి టీం నుంచి రెడీగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మనకు కావాల్సింది గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ ప్లీజ్. హెడ్ విత్ మాస్ గేమ్ ఆడడానికి టోటల్ గర్ల్స్ అంతా రెడీగా ఉన్నారు అండ్ చూస్తున్నారు కదా ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గా ఈ గేమ్ ఆడడానికి నా 2 గర్ల్స్ ముందుగా వచ్చినట్టయితే 2 గర్ల్స్ కి ఈ పాట్ పెట్టడం జరుగుతుంది హెడ్ మీద. అప్పుడు మీకు ఏమీ కనిపించదు, టోటల్ బ్లైండ్ గా ఉంటుంది. మీ ఇద్దరిని డిఫరెంట్ డైరెక్షన్ లో వదిలేస్తాం. సో మీ ఇద్దరు అలాగే మీ ఫ్రెండ్ ని, ఆపోజిట్ పర్సన్ ఉన్న మీ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి తన హెడ్ మీద ఉన్న ఈ స్మైలీని పిక్ చేయాలి. ఎవరు ఫాస్ట్ గా అంటే ఆపోజిట్ పర్సన్ మీద ఉన్న ఈ పాట్ మీద ఉన్న స్మైలీ బాల్ ని పిక్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ లో విన్నర్స్ అన్నమాట. సో దీనికి టైమర్ అని చెప్పుకున్నాం. తక్కువ టైంలో వాణి టీం గర్ల్ చేస్తారా అండ్ తక్కువ టైంలో నితిన్ టీం గర్ల్ చేస్తారా అనేదే ఈ గేమ్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి వాణి టీం గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్, మరి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ అర్థమైంది కదా? హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఓకే రైట్, మరి హెడ్ విత్ మాస్ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు వాణి టీమ్ గర్ల్స్. సో మరి చాలా సూపర్ గా అండ్ ఫ్యాంటాస్టిక్ గా ఆడారు. సో మరి నెక్స్ట్ అయితే మరి మా టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు ఈ గేమ్ ఆడటానికి. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? హెడ్ విత్ మాస్ గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ మా టీమ్ గర్ల్స్ కంటే మీరు త్వరగా గేమ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో. ఓకే రైట్, మరి మొత్తానికి హెడ్ విత్ మాస్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. సో మరి గర్ల్స్ వాణి టీమ్ గర్ల్స్ నితిన్ టీమ్ గర్ల్స్ చాలా చక్కగా ఈ గేమ్ ని ఆడారు. సో మరి ఫైనల్ గా ఈ గేమ్ లో విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ వెళ్ళిపోవాలి. సో మరి మా గర్ల్స్ ఈ గేమ్ లో చేశారు 2 minutes 40 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్, క్లాప్. మీ గర్ల్స్ చేశారు 2 minutes 40 seconds. ఒక నిమిషం పట్టుకోవే. అయితే మా గర్ల్స్ చేశారు విత్ 2 minutes. విన్ అయ్యారా మీరు? సారీ, ఒకసారి గర్ల్స్ అంటే విన్ అయ్యారంట. కమ్ ఆన్ గర్ల్స్, క్లాప్. ఫైనల్ గా ఈ రోజు హెడ్ విత్ మాస్ గేమ్ వాణి టీమ్ గెలిచారు కాబట్టి ఒకసారి గర్ల్స్ గివ్ హర్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్, గివ్ దెమ్. ఓకే, మరి మొత్తానికి ఇద్దరు బాగా ఆడారు. సో విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఈ రోజు వీళ్ళయ్యారు. అంతేకాని అందరూ ఒకటే, అందరూ విన్నర్సే. ఎనీవేస్, గుడ్ ట్రై గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్, థ్యాంక్ యూ. ఓకే రైట్, మరి ఈ రోజు స్టూడెంట్స్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఐటీ అండ్ మేనేజ్మెంట్ గర్ల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ టు ఎంజాయ్ చేస్తున్నారు గేమ్స్ లో కానీ యాక్టివిటీస్ లో కానీ. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ ద్వారా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ నుంచి తీసుకొని వస్తున్నారు గర్ల్స్. సో లెట్స్ వెల్కమ్ దెమ్.
ఓకే మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. సో మరి గర్ల్స్ అందరికి ఒకసారి గట్టిగా క్లాప్స్, కమ్ ఆన్. ఓకే రైట్, మరి మొత్తానికి చూసారు కదా ఒక సూపర్ పెర్ఫార్మెన్స్. మరి నెక్స్ట్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక ఫన్నీ అండ్ డిఫరెంట్ గేమ్ కి వెళ్ళిపోదాం. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. ఓకే రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం బెలూన్ బ్లాస్ట్ గేమ్ లోకి. సో మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ కావాలి, పార్టిసిపెంట్స్ కావాలి. సో మరి ప్రాపర్టీస్ చూసారు కదా, కలర్ఫుల్ బెలూన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది ఫస్ట్ పార్టిసిపెంట్స్ వచ్చాక చెప్తాను. సో మరి ఫస్ట్ అయితే వాణి టీం నుంచి ఇద్దరు అండ్ నితిన్ టీం నుంచి ఇద్దరు కావాలి. సో లెట్ మీ ఇన్వైట్ నితిన్ టీం నుంచి ఇద్దరు, కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్ గర్ల్స్. మరి మొత్తానికి ఇద్దరు గర్ల్స్ నితిన్ టీం నుంచి వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి వాణి టీం నుంచి కూడా ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో టోటల్ గా 2 టీమ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఆల్రెడీ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి, బెలూన్స్ అండ్ మాస్క్. సో ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గా ఈ గేమ్ ఆడడానికి మా 2 గర్ల్స్ ముందుగా వచ్చినట్టయితే ఒక గర్ల్ ఫస్ట్ ఈ మాస్క్ వేసుకోవాలి, అంటే ఆ గర్ల్ గేమ్ ఆడుతుందని ఇంకో గర్ల్ డైరెక్షన్ చేయాలి. సో ఎవరైతే మాస్క్ వేసుకున్నారో ఆ గర్ల్ మీ ఫ్రెండ్ యొక్క గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ ఇక్కడున్న బెలూన్స్ ని కూర్చొని బ్లాస్ట్ చేయాలి. సో మీకైతే 90 సెకండ్స్ ఇస్తాం. నువ్వు ఆ 90 సెకండ్స్ లో ఎన్ని బెలూన్స్ ని బ్లాస్ట్ చేస్తావో విల్ సీ. అండ్ నెక్స్ట్ నువ్వు డైరెక్షన్ ఇవ్వాలి, మీ ఫ్రెండ్ మాస్క్ వేసుకుంటుంది, తనకు కూడా ఏమీ కనిపించదు. సేమ్ యాజ్ ఇస్ 90 సెకండ్స్ కూడా తనకి ఇస్తాం. టోటలీ 180 సెకండ్స్ ఇస్తాం ఇద్దరికి కలిపి. 180 సెకండ్స్ లో ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో కౌంట్ చేస్తాం. ఈ 180 సెకండ్స్ లో మీరు ఎక్కువ బెలూన్స్ ని బ్లాస్ట్ చేస్తారా, మా టీం ఎక్కువ బెలూన్స్ ని బ్లాస్ట్ చేస్తారా, విల్ సీ. ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి ఎవరు రెడీగా ఉన్నారు? సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు? సో మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి మా 2 గర్ల్స్ నుంచి ఫస్ట్ ఒక గర్ల్ వచ్చేసింది. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. స్టార్ట్. ఓకే రైట్, మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఇద్దరు గర్ల్స్ ఒక గర్ల్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి నెక్స్ట్ 90 సెకండ్స్ రిమైనింగ్. సో ఆ 90 సెకండ్స్ నీకనమాట. సో ఆర్ యు రెడీ? హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. స్టార్ట్. రైట్ రైట్. ఓకే రైట్, మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి వాణి టీం నుంచి ఫస్ట్ గా అన్విత రెడీగా ఉంది. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. గేమ్ ఆడడానికి శశి రెడీగా ఉంది. Here we go from 3 2 1 go. చిట్ కూర్చో శశి. కొంచెం జరుగు, లెఫ్ట్ కి ముందుకు వెళ్ళు.
చేసేద్దాం. సో 2 టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసేసారు బెలూన్ బ్లాస్ట్ గేమ్. ఇద్దరు కంప్లీట్ చేసినంత మాత్రాన ఇద్దరు విన్నర్స్ కాదు, ఒక్కరే విన్నర్స్ ఉంటారు. కాబట్టి ఫైనలీ స్కోర్స్ వెళ్ళాలి. ఫస్ట్ అయితే మా టీమ్ గర్ల్స్ బ్లాస్ట్ చేశారు 8 బెలూన్స్. Come on girls, clap. Okay, right. సో మరి మొత్తానికి ఈ రోజు మన బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో 180 టీమ్ గర్ల్స్ 180 సెకండ్స్ కి 8 బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే మరి మా గర్ల్స్ 180 సెకండ్స్ లో బ్లాస్ట్ చేశారు 10 బెలూన్స్. కమ్ ఆన్ గర్ల్స్. సూపర్. అండ్ ఈ రోజు మన బెలూన్ బ్లాస్ట్ లో విన్నర్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్. అండ్ గర్ల్స్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి గర్ల్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ ట్రై గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. లెట్స్ వెల్కమ్ దెం. ఇంగ్లీషులోన తన వెట్టడెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెంట బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంట సెంటు మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ములైట్ కొట్టిన ఆమె తూపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. గ్రేట్ పర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. గర్ల్స్ మీరైతే బాగా ఎంజాయ్ చేశారు కదా? yes మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటాం. అండ్ నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. ఆ గేమ్ సైలెంట్ సై. ఓకే రైట్. మరి మొత్తానికి మనం వచ్చేసాం సైంటిస్ట్ సై గేమ్ లోకి. సో మరి సైంటిస్ట్ సై గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ కావాలి, పార్టిసిపెంట్స్ కావాలి. సో మరి పార్టిసిపెంట్స్ కంటే ముందు వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే మరి లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ కి వచ్చేసాం సైంటిస్ట్ సై. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కూడా కావాలి. కాబట్టి వాణి టీం నుంచి 5 నితిన్ టీం నుంచి 5. సో మరి ఫస్ట్ గా సైంటిస్ట్ సై గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్. మరి సైంటిస్ట్ సై గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ వచ్చేసారు. కాబట్టి నెక్స్ట్ మరి వాణి టీం నుంచి కూడా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్ కమ్ ఆన్. ఓకే రైట్. మరి ఫైనల్ గా మరి సైంటిస్ట్ సై ఆడటానికి గర్ల్స్ వాణి టీం నుంచి అండ్ నితిన్ టీం నుంచి రెడీగా ఉన్నారు. అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. రెడ్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్, బ్లాక్ మ్యాట్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ ముందుగా వస్తే ఒక గర్ల్ ఇక్కడ బ్లాక్ మ్యాట్ కనిపిస్తుంది కదా, ఆ బ్లాక్ మ్యాట్ లో బోర్లా ఇలా పడుకొని ఉంటుంది. సో దానికి 4 కార్నర్స్ ఉంటాయి. ఆ 4 కార్నర్స్ కి 4 గర్ల్స్ హోల్డ్ చేసి లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసి రెడ్ కార్పెట్ మీద తీసుకెళ్లేటప్పుడు ఆ మ్యాట్ లో ఉన్న గర్ల్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్ కానీ, లెమన్స్ కానీ, బాల్స్ కానీ పిక్ చేసుకొని మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. దీంట్లో ఇద్దరు అనుకుంటారు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని మాక్సిమం పిక్ చేస్తే మేమే విన్నర్స్ అని. మైండ్ లో ఫిక్స్ అయ్యి బ్లైండ్ గా వెళ్ళిపోతారు. కానీ అలా కాదు. సో మరి ఫైనల్ గా ఈ గేమ్ విన్ అవ్వాలంటే ఒక లక్ ఉండాలి. లక్ తో పాటు ట్విస్ట్ కూడా ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటనేది నేను లాస్ట్ లో రివీల్ చేస్తా. సో మరి ఫైనల్ గా లక్ ఏంటి, ఆ కిక్ ఏంటో తెలియాలంటే ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలియాలి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి వాణి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో గర్ల్స్ లెట్స్ గో. సైంటిస్ట్ సై గేమ్ ఆడడానికి నా గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మీరు ఎక్కడున్న ప్రాపర్టీస్ ని ఎక్కువ పిక్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. కంప్లీట్ చేశారు. సై అంటే సై గేమ్. చాక్లెట్స్ తో కౌంటింగ్ స్టార్ట్ చేసేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34,
35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58 and 59. 59 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు గర్ల్స్. అండ్ నెక్స్ట్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ. 1 and 2 ఓన్లీ 2 లెమన్స్ కలెక్ట్ చేశారు. ఫైనల్ గా బాల్స్ ఓన్లీ 1 బాల్ కలెక్ట్ చేశారు. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ వాణి టీమ్ గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ కూడా సై అంటే సై గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. లెట్స్ గో గర్ల్స్. ఓకే రైట్, మరి సై అంటే సై గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ గర్ల్స్ 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ట్రై టు పిక్ మోర్ ప్రాపర్టీస్. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go స్టార్ట్. ఓకే రైట్, మరి మొత్తానికి నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి సై అంటే సై లో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్ కానీ లెమన్స్ కానీ బాల్స్ కానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Total chocolates collected by Nitin team girls 30. Come on girls, clap. And next we'll go with lemons. 0 lemons and final ga balls kuda 0. So very good. వీళ్ళు ఇవి కలెక్ట్ చేయడం ఎందుకని మానేశారు. సో ఎనీవేస్ మరి మొత్తానికి సై అంటే సై గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ వాణి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సై లో వాణి టీమ్ గర్ల్స్ నితిన్ టీమ్ గర్ల్స్ అనుకుంటున్నారు ఇక్కడ మేమే మాక్సిమం ప్రాపర్టీస్ పిక్ చేసాం, మేమే విన్నర్స్ అని. కానీ అలా కాదు. సో మరి బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం అనుకుందాం ట్విస్ట్. సో ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటనేది ఈగర్లీ వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ వెయిట్ చేస్తున్నారు. సో మరి ఫస్ట్ గా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి 3 కార్డ్స్ ఉంటాయి. ఆ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది, ఒక దాంట్లో 100 ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ప్రాపర్టీస్ 3 టైప్స్ ఉన్నాయి కాబట్టి చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ప్రతి ఒక్క దానికి ఒక స్కోరింగ్ ఉంటుంది. సో మరి ఫస్ట్ గా ఒకవేళ వాణి టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ఆడారనుకోండి, వాళ్ళు ఒకవేళ చాక్లెట్స్ ఒక 65 కలెక్ట్ చేస్తే ఆ 65 చాక్లెట్స్ కి మా గర్ల్స్ ఈ కార్డ్స్ లో ఒక కార్డ్ తీస్తారు. ఆ కార్డ్ లో 30 రావచ్చు, 50 రావచ్చు, 100 రావచ్చు. ఒకవేళ 50 వస్తే 65 into 50. అండ్ నెక్స్ట్ లెమన్స్ కి వెళ్తాం. సో లెమన్స్ ఒకవేళ 5 లెమన్స్ కలెక్ట్ చేస్తే ఇంకా మిగిలింది 30 and 100. ఆ 2 కార్డ్స్ లో ఒక కార్డ్ తీస్తారు. 100 వస్తే 5 into 100. సో బేసిక్ గా ఇక్కడ ఎవరు ఎక్కువ పిక్ చేస్తే వాళ్ళు విన్నర్స్ కాదు. సో స్కోర్స్ అలా డిసైడ్ కావు. సో ఓన్లీ ఆన్ లక్ అన్నమాట. సో మరి ఈ రోజు లక్ ఎవరికి ఉంటుందో వెలిసి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడింది వాణి టీమ్ గర్ల్స్. సో మరి వాణి టీమ్ గర్ల్స్ స్కోర్స్ డిసైడ్ చేయడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ మీకు ఫస్ట్ గా కావాల్సింది చాక్లెట్సా, లెమన్సా, బాల్సా? చాక్లెట్స్ మీరు ఎన్ని కలెక్ట్ చేశారు? 59 చాక్లెట్స్ కలెక్ట్ చేశారంట మా టీమ్ గర్ల్స్. దానికి రాబోయే స్కోర్ 100. 59 into 100. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సింది లెమన్స్ మీరు ఎన్ని కలెక్ట్ చేశారు? 2 లెమన్స్ కలెక్ట్ చేశారంట. దానికి రాబోయే స్కోర్ ఏంటో విల్ సీ. 50. 2 into 50. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? ఓన్లీ 1 బాల్ కలెక్ట్ చేశారంట మా గర్ల్స్. దానికి రాబోయే స్కోర్ ఏంటో విల్ సీ. 30. 1 into 30. ఓకే రైట్, మరి మొత్తానికి వాణి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ స్కోరింగ్. సో ఇప్పుడు ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. మరి మా టీమ్ గర్ల్స్ స్కోర్స్ ఇప్పుడు మీరు డిసైడ్ చేస్తారు. సో మరి ఫస్ట్ గా గర్ల్స్ మనకు కావాల్సిన స్కోరింగ్ చాక్లెట్సా, లెమన్సా, బాల్సా? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 30 into 30. ఓకే, మాకు ఏదొచ్చినా పెద్ద వేరియేషన్ ఏముండదు, ఎందుకంటే బేసిక్ గా లెమన్స్, బాల్స్ 0 అన్నమాట. అడగాల్సిన అవసరం లేదు కదా గర్ల్స్. ఓకే, ఇప్పటికే బాగా కష్టపడి మా వాళ్ళు 30 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు, దానికే మీరు 30 ఇచ్చేశారు. సో ఎనీవేస్ మరి ఇద్దరు స్కోరింగ్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్, మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సై లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9,
8, 7, 6, 5, 4, 3, 2, 1. గో. సో మరి ఫస్ట్ గా ఈ రోజు సైంటే సైలో మరి మా గర్ల్స్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. సో మరి మా గర్ల్ చేశారు సైంటే సైలో 900. నితిన్ మీటింగ్ గర్ల్ స్కోర్ ఓన్లీ 900. అయ్యో Next 900. 900? Yes. 900? మా గర్ల్ స్కోర్ ఎంత నీకు తెలుసా? తెలీదు. అసలు ఊహించను కూడా ఊహించలేవు. ఎందుకంటే మా గర్ల్ స్కోర్ అలా అంత రేంజ్ కుంది. ఎంతో తెలుసా మా టీమ్ గర్ల్ స్కోర్? ఒకసారి బాగా విను. మా గర్ల్ స్కోర్ చేశారు 6030. ఓకే రైట్. మరి మొత్తానికి ఈ రోజు సైంటే సైలో విన్నర్స్ ఆర్ ద వాణి టీమ్ గర్ల్స్ అండ్ రన్నర్ అప్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి వీరిద్దరికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు ఇక్కడ స్పెషల్ గెస్ట్. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ డాక్టర్ వి మల్లికార్జున గారు, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. సో నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎం రవి ప్రసాద్ గారు, HOD ఆఫ్ MCA. So next I would like to welcome Assistant Professor B. Hemant garu. Okay right మరి మొత్తానికి ఈ రోజు ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా మీ కాలేజ్ కి రావటం మీ స్టూడెంట్స్ అందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేస్తుంది మా షో. సో ఫస్ట్ నుంచి మీరు కూడా చూస్తున్నారు. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ హౌ వాజ్ యువర్ ఫీలింగ్? It's really fantastic. I thank the Zil Zil Ziga team and ETV Plus. Thank you. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల మా స్టూడెంట్స్ తో ఒక న్యూ ఎంకరేజ్మెంట్ అనేది వచ్చింది. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ and we are also happy. Thank you. So I would like to thank him, ETV Plus and Jil Jil Jiga team. Okay sir, thank you so much. Thank you so much. సో మరి ఫైనల్ మోస్ట్ గేమ్ సైంటే సైలో ఈ రోజు రన్నర్ అప్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ కి క్యాప్స్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ కోరుతున్నాను. సో మరి అలాగే ఈ రోజు మన సైంటే సైలో విన్నర్స్ కూడా ఉన్నారు. సో విన్నర్స్ ఆర్ ద వాణి టీమ్ గర్ల్స్. సో కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి వీళ్ళకి షీల్డ్స్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ కోరుతున్నాను. ఓకే రైట్. మరి ఫైనల్ గా ఈ రోజు మన జిల్ జిల్ జిగా ఈటీవీ ప్లస్. సో మరి షో మీ కాలేజ్ లో ఇంత సక్సెస్ అంటే ఇంత గ్రాండ్ సక్సెస్ఫుల్ గా కావడానికి కారణం ఓన్లీ ద మేనేజ్మెంట్ ఆఫ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ IT and Management. Thank you sir. Thank you so much for your support, all of you. Okay right. మరి మొత్తానికి సైంటే సై గేమ్ ఫినిష్ చేసుకున్నాం అండ్ విన్నర్స్ ఆర్ వాణి టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రన్నర్ అప్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్. సో చాలా బాగా ఆడారు మీరు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, గుడ్ ట్రై. ఓకే రైట్. మరి మొత్తానికి ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో సో మరి గర్ల్స్ అందరూ ఫుల్ టు ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేశారు. సో మరి వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ నిజంగా నేనైతే అసలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. సో బేసిక్ గా గర్ల్స్ అందరూ ఒకే ప్లేస్ లో ఉంటే అలానే ఉంటుంది. సో మరి మొత్తానికి ఈ రోజు మన గేమ్స్ ని మన జిల్ జిల్ జిగా షోని ఎంజాయ్ చేశారో లేదో తెలుసుకుందాం. సో గర్ల్స్, హ్యావ్ యూ ఎంజాయ్డ్? సో ఎనీవేస్ మరి ఇలాంటి బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Vani signing off. Bye bye.